నమస్తే. నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్ వర్కింగ్ ఎట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. అంటే నేను ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య నిపుణుడిని. ఈరోజు మనం ట్యూబర్కులోసిస్ అంటే క్షయవ్యాధి గురించి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే పబ్లిక్లో సాధారణ జనంలో ఉండే అనుమానాలు కొన్నిటిని తీర్చే ప్రయత్నం చేద్దాం. టీబీ క్షయ లక్షణాలు ఏమిటి? ముఖ్యంగా క్షయ అన్నది ఎయిరోజాల్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎయిరోజాల్ అంటే ముఖ్యంగా అది ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది. ఊపిరితిత్తుల్లో క్షయ వచ్చినప్పుడు, దగ్గుతున్నప్పుడు దగ్గులో వచ్చే ఎయిరోజాల్స్ అంటే చిన్న చిన్న రేణువుల్లో టీబీ బ్యాసిల్లస్ ఆ బ్యాక్టీరియా ఉంటుంది. దాని ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో ఈ వ్యాధి సోకి ఊపిరితిత్తుల్లో క్షయవ్యాధి సోకిన వారు దగ్గినప్పుడు వారి దగ్గులో వచ్చే ఎయిరోజాల్స్ ద్వారా ఇతరులకు కూడా ఊపిరితిత్తుల్లో క్షయవ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఊపిరితిత్తుల్లో క్షయ అన్నది చాలా సాధారణంగా అంటే చాలా అన్ని అవయవాలతో పోలిస్తే ఊపిరితిత్తులు ప్రధానంగా క్షయవ్యాధికి గురవుతాయి. సో ఊపిరితిత్తుల్లో క్షయవ్యాధి సోకిన వారిలో ఆకలి లేమి, బరువు తగ్గుతుండడము మరియు దగ్గు, 2 వారాలకు మించి దగ్గు ఉండడము, దగ్గినప్పుడు తెమడ, ఒక్కోసారి ఈ తెమడతో పాటు రక్తం, ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు.